కరోనా కొత్త వేరియంట్ అంత ప్రమాదకరమైంది కాదు. ఎంజీఎం సూపరింటెండెంట్ కృష్ణకుమార్ ఎంజీఎంలో కరోనా కేసులకు సదుపాయాలున్నాయని చెప్పారు. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి. కరోనా కొత్త వేరియంట్ అంత ప్రమాదకరమైంది ఏమీ కాదని ఎంజీఎం సూపరింటెండెంట్ కృష్ణకుమార్ అన్నారు. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా కూడా అందుకు తగ సదుపాయాలు ఎంజీఎంలో ఏర్పాటు చేశామన్నారు. వీలైనంత వరకు ప్రయాణాలు మానుకోవాలన్నారు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అంటున్న ఎంజీఎం సూపరింటెండెంట్ కృష్ణకుమార్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కరోనా కొత్త వేరియంట్ మరోసారి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటికే విదేశాలతో పాటు భారతదేశంలో కూడా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితి. మహారాష్ట్రతో పాటు బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనాకు సంబంధించిన కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఒకవేళ కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారని చెప్పేసి వరంగల్ జిల్లా ఎంజీఎం సూపరింటెండెంట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నించారు. సార్ నమస్తే అండి. కరోనా కొత్త వేరియంట్ మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. గతంలో కూడా చాలా వరకు మరణాలు సంభవించిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి కరోనా వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా వస్తే మన ఎంజీఎంలో ఎలాంటి ఏర్పాట్లు మీరు సిద్ధంగా ఉంచారు? ఇప్పుడు కరోనా గురించి ఆల్రెడీ మనకు వేరే రాష్ట్రాల్లో వచ్చినట్టు మనం పేపర్లో చూస్తున్నాము. కానీ మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానివ్వండి, మా హెచ్ఓడి అయిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారి నుంచి కూడా ఎలాంటి మాకు అడ్వైజరీస్ ఏం రాలేదు ఇంతవరకు. అయితే ఎంజిఎంలో కూడా ఇంతవరకు కేసెస్లో కూడా మేము అడుగుతూనే ఉన్నాము, కన్సర్న్ శాఖాధిపతులను అడుగుతున్నాము. ఏమైనా కేసెస్ ఏమైనా ఎక్కువ ఫీవర్ కేసెస్ కానీ అట్లా ఏమైనా ఎక్కువ వస్తున్నాయని అడుగుతున్నాము. వారు ఏమంటున్నారంటే మాకు అలాంటి సర్జ్ అయితే ఏం లేదు. ఏది ఏమైనటికీ కరోనా విషయంలో మాత్రం మనకు స్టాండర్డ్గా ఏదైతే ఎస్ఎంఎస్ ఉందో సోషల్ డిస్టెన్సు, మాస్క్ అండ్ శానిటైజర్స్ వాడకం అనేది కంపల్సరీ ప్రజలు పాటించాలి. అంతేకాకుండా వారు మంచి పౌష్టికాహారం తీసుకొని వారి పరిశుభ్రత పాటిస్తూ దాని గురించి ఏదన్నా ఒకవేళ మనకు డౌట్ ఉంటే హాస్పిటల్కి వస్తే హాస్పిటల్కి మా డాక్టర్స్ చూసి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు. గతంలో కూడా కరోనాకు సంబంధించి అనేక మరణాలు సంభవించిన పరిస్థితి, చాలామంది ప్రజలు కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. తర్వాత వ్యాక్సిన్ అందుబాటులో వచ్చాయి, తర్వాత కరోనా క్రమక్రమంగా తగ్గిన పరిస్థితి. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ రూపంలో కరోనా మరోసారి విజృంభించిన నేపథ్యంలో మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, ఎంజిఎం హాస్పిటల్లో మేము కోవిడ్ ప్రిపేర్డ్నెస్లో భాగంగా వారికి ఒక సపరేట్ మనకు ఫీవర్ వార్డ్ లాంటిది ఏర్పాటు చేసాం. ఐసోలేషన్ వార్డు, 20 బెడెడ్ ఐసోలేషన్ వార్డు. దాంట్లో అన్ని ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అలాగే కావాల్సిన మందులు కానివ్వండి, ఇతర కానీ వైద్య నిపుణులు కానీ మాకు అక్కడ ఎంజిఎంలో అందుబాటులో ఉన్నారు. ప్రజలు దీని గురించి ఎలాంటి ప్యానిక్ అవసరం లేదు. మనం చూస్తున్న పేపర్లో కూడా సెల్ఫ్ లిమిటింగ్ ఇల్నెస్ అంటున్నారు, వచ్చినట్టు కూడా తెలియదు అంటున్నారు. డిసీజ్ చాలా మైల్డ్ ఉంటుంది ఆ డిసీజు. సో మనకు జనము చెప్పేది ఏంటంటే గుంపుల్లో ఉండకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్క్ ధరించడము. అంటే మళ్ళొకసారి సోషల్ డిస్టెన్స్, మాస్కులు, శానిటైజర్ తప్పనిసరి అని చెప్తారా సార్? అది ఎప్పుడు అవసరమే. నాట్ ఓన్లీ కరోనా విషయంలో, ఏ వైరల్ డిసీజెస్ కానీ సీజనల్ వ్యాధులలో కానివ్వండి, ఇట్లాంటిది ఇమ్యూనిటీ పెంచుకుని మంచిగా బయట తినకపోవడము, ఇంట్లో పౌష్టికాహారం తీసుకోవడము, ఇవన్నీ ఎప్పటికీ నిత్యం ఉండేటివి. ఇది కరోనా ఉన్నా లేకున్నా ఇది మ్యాండేటరీ. ఇన్ కేస్ సడన్గా మన దగ్గర కరోనా కేసులు పెరిగితే మాత్రం దానికి సంబంధించి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే సపరేట్ వార్డులకు సంబంధించిన, వెంటిలేషన్ సంబంధించిన, వైద్యులకు సంబంధించిన సిద్ధంగా ఉన్నారా సార్? తప్పకుండా అండి. మేము ప్రిపేర్డ్నెస్లో ఆల్రెడీ మేము ఎప్పుడైతే కొన్ని పేపర్లో చూసినా మా హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి ప్రిపేర్డ్నెస్లో భాగంగా ఒక 20 బెడ్స్ని ఐడెంటిఫై చేసి దాని ఐసోలేషన్ వార్డులా క్రియేట్ చేసాం. అన్నిటికీ ఆక్సిజన్ సప్లైస్ ఉన్నాయి. అక్కడ అవసరమైన సిబ్బంది, డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కూడా రెడీగా ఉన్నారు. మనకు వెంటిలేటర్ సదుపాయం ఉంది. జనము భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు, వస్తే ట్రీట్మెంట్ చేసుకుంటాం. వెంటిలేటర్ అంటే చెప్తున్నాను, గతంలో కూడా వెంటిలేటర్ అందుబాటులో లేక చాలామంది మృతి చెందిన పరిస్థితి. మరొకసారి కరోనా వస్తున్న నేపథ్యంలో వెంటిలేటర్ అత్యంత అవసరం పడుతుందంటారా? అంటే మేము ప్రెస్లో చూస్తున్నాం, అడ్వైజరీ ఇంకా రాలేదు. చూస్తుంది ఏంటంటే ఈ సెల్ఫ్ లిమిటింగ్ ఇల్నెస్ పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వెంటనే రికవర్ అవుతారు అంటున్నారు. అట్లా ఉన్నా కూడా మన దగ్గర కొన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, వాటిని వాడి వారికి కావాల్సిన చికిత్స చేస్తాం. వరంగల్ ఏం చేయమంటే ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు వైద్యం అందించే వైద్యశాలకు గుర్తింపు పొందింది. కానీ అలాంటి వైద్యశాలలో గతంలో కొన్ని ఘటనలు చూసాం. ఎలుకలు కరిచిన ఘటన కానీ, టైంకు కరెంటు లేక వెంటిలేటర్ నిలిచిపోయిన సంగతి కానీ, రీసెంట్గా కూడా పాములు ఇక్కడ వచ్చిన సంగతి. ఇది ఏ విధంగా చూడాలంటే శానిటేషన్ లోపాలు అనుకోవాలా, దాన్ని ఏ విధంగా చూడాలి?
ఒకటి కరెంటు పోతే మనకు జనరేటర్ సౌకర్యం ఉంది. నిరంతరంగా మా ఎలక్ట్రీషియన్స్, మా ఆర్ఎంఓస్ వాటిని పర్యవేక్షిస్తుంటారు. ఏదున్నా కూడా కరెంటు అనేది ఇబ్బంది ఏమి ఉండదు. ఇకపోతే శానిటరీ మెజర్స్ హాస్పిటల్లో చేపడుతున్నాము. మనకు గ్రీనరీ ఉన్న కాడ కొన్ని ఎట్లాంటి ఏదైనా వచ్చినా కూడా మా హౌస్ కీపింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు, వారికి మేము చెప్పడం జరిగింది. దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక రిపోర్టింగ్ చేయండి అని చెప్తున్నాము. మరొకసారి వారికి ఒక లెటర్ కూడా ఇస్తాం. ఓవరాల్గా కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకోవాలి? ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా చూసుకోవడం మంచిది. రాకుండా ఉండాలంటే ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళకూడదు. మాస్క్ పెట్టుకోవడము, శానిటైజర్ వాష్ చేసుకోవడము, మనం బాడీ ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి పౌష్టికాహారం తీసుకొని రెస్ట్ తీసుకోవడము, మనము వీళ్ళంత వరకు ఏదైనా ప్రయాణాలు ఉన్నా కూడా వాయిదా వేసుకొని ఎవరు వాళ్ళ సేఫ్టీలో ఉండడం ఎప్పుడూ ఉత్తమం. ఓవరాల్గా కూడా కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు వచ్చిన అంత ప్రమాదకరం ఏం కాదు. అయినా కూడా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్తో పాటు మాస్కులు, శానిటైజర్ ఖచ్చితంగా వాడాల్సిందే. నిర్లక్ష్యం కూడా ఎలాంటి నిర్లక్ష్యం కూడా వద్దని చెప్పేసి ఎండీ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రయాణాలు కూడా వీలైనంత తగ్గించుకొని సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటిస్తే కరోనా నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పేసి ఎండీ సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీక్షపతితో రాము మేఘనంటి, వరంగల్.